విదురనీతిలో ఈరోజు ఒక చక్కటి సూక్తిని తెలుసుకుంటాం. మనుష్యులు సహాయం చేయాలంటే వాళ్ళకు ప్రయోజనం అనేది ఉండాలి. అలాగే మనం ఒక ప్రయోజనాన్ని పొందాలి అంటే మనకి ఒక సహాయం కావాలి. ఇది విడదీయరానటువంటిది అని తెలుసుకోవాలి. వ్యవహారాల్లో ఇలాగే ఉంటుంది. ఎవరికైతే చక్కగా అన్ని పనులు సమకూరుతూ ఉంటాయో వాడికి ఖచ్చితంగా వెనకాల సహాయం చేసేవాడు ఉంటాడు. అందుకే సహాయ బంధనాహ్యర్థ అంటాడు. ఈ ప్రపంచంలో నువ్వు ఏ సహాయాన్ని పొందాలన్నా సరే దాని నుండి ప్రయోజనాన్ని ఆశిస్తారు. అలాగే సహాయాశ్చార్థ బంధనాహ, అర్థాలనేవి అంటే ప్రయోజనాలు, ధనం అనేది మనకి సహాయాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అందరూ ఒకే విధంగా ప్రయత్నం చేస్తున్న ఫలితం అందరికీ ఒకేలా రాకపోవడానికి కారణం వెనకాల ఇదే ఉంటుంది. ఒక వ్యాపారాన్ని పెట్టుకున్నాం, కానీ ఈ వ్యాపారంలో ఇద్దరం ఒకేలా కష్టపడుతున్నా ఒకడికి అభివృద్ధి ఉంటుంది, ఇంకొకటికి ఉండదు. దీనికి కారణం వాడి వెనుక వాడికి అందేటువంటి సహాయం చాలా గట్టిగా ఉంటుంది. ఈ రహస్యాన్ని అవతల వ్యక్తులు ఎప్పుడు చెప్పరు, కానీ ఇదే కారణమని విదురుడు చెప్తాడు. కనుకనే ఎప్పుడు ఎదగాలి అనుకున్నవాడు వాడి వెనకాల సహాయాన్ని గట్టిగా నిర్మించుకోవాలి. అంటే వనరుల్ని అతను గట్టిగా నిర్మించుకోవాలి. అదొక్కటేనా అంటే అది మాత్రమే కాదు, మనల్ నుండి ఇతరులు ఏది ఆశిస్తున్నారో అది వాళ్ళకి ఎప్పుడు కల్పిస్తూ ఉండాలి. మనల్ని ముంచేసేలా అని ఉద్దేశం కాదు, మనం ఇవ్వగలిగినంత వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ నుండి పొందడం అనేది నేర్చుకోవాలి. అంతే తప్ప ఈ ప్రపంచం అంతా నిస్వార్థంగానే ఉండాలి, మనం ఇలా ఉంటే ముందుకెళ్తాం అనే భావజాలాలు వ్యవహారాలలో పనికిరావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన ఆత్మ శుద్ధంగా ఉండాలన్నమాట నిజమే, కానీ వ్యవహారాలు అనేవి అలా ఉండవు. ఎందుకంటే నువ్వు కోరుకుంటున్నప్పుడు నువ్వు ఇవ్వడం కూడా ధర్మమే. ఈ ధర్మాన్ని నువ్వు తప్పకుండా అనుష్ఠిస్తే ఆ ఫలం నీకు కళ్ళకి కనిపిస్తున్నట్లుగానే వెంటనే ఫలిస్తూ ఉంటుంది. కనుక దాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సహాయ బంధనాహ్యర్థా స్పష్టంగా చెప్తున్నాడు. అర్థాహ అంటే డబ్బులు, ప్రయోజనం, పదవి మొదలైనవన్నీ కూడా ఇవన్నీ సహాయాలతోనే కూడుకుని ఉంటాయి. మనం ఎదగాలంటే ఇంకొకటి సహాయం కావాలి. అలాగే సహాయాశ్చ అర్థబంధనాహ అన్నాడు. స్పష్టమైనటువంటి మాటే. సహాయములన్నీ కూడా అర్థాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. ఎవడి దగ్గర ధనం ఉంటుందో వాడికి అందరూ పనిచేయడానికి వస్తారు కదండి, అది మనం మర్చిపోకూడదు. అన్యోన్య బంధనావేతో వినా అన్యోన్యం నసిద్ధ్యత. ఇది పరస్పరం విడదీయరానటువంటి బంధాన్ని కలిగి ఉంటాయి. ఒకటి లేకుండా ఒకటి సిద్ధింపదు అంటున్నాడు. కనుకనే ఏదైనా మనం ఒక పనిని సాధించాలి అని అనుకున్నప్పుడు సరైనటువంటి వ్యక్తి సహాయం అనేది చాలా ముఖ్యం. అందుకే యోజకస్తత్ర దుర్లభ అంటాడు. ప్రపంచంలో పనికిరాని వాడు ఎవడూ లేడు, పనికిరాని వస్తువు ఏదీ లేదు. కానీ ఏది ఎక్కడ పనికొస్తుందో తెలిసినటువంటి వాడు చాలా తక్కువ. దాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకుని కలుపుకోగలిగినట్లయితే అది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని విదురుడు ఒక నీతి సూక్తి ద్వారా తెలియజేశారు. ఏ మనిషికైనా జీవితంలో తన బాధ్యత ఎంతవరకో, ఎప్పుడు ఏ పని చేయాలో చాలా స్పష్టంగా చెప్తాడు విదురుడు. ఉత్పాద్య పుత్రాన్ అనృణాంశ్చ కృత్వా. ఎప్పుడు పిల్లల మీద రుణభారం అనేది ఉంచకూడదు. ఇలా ఉంటే వాడు గొప్ప తండ్రి అవుతాడు. ఇది మొట్టమొదటి ధర్మం. ఇక వృత్తించతేభ్యోను విధాడకాంచిత్. వాళ్ళకి వృత్తిని కల్పించడం కూడా తండ్రి యొక్క బాధ్యతే అంటాడు. కులవృత్తులు అప్పుడు ఎక్కువగా ఉండేవి కనుక ప్రత్యేకించి ఎవరు కూడా ఉద్యోగం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కాదు. అయితే ఈ కులవృత్తుల్లో వచ్చిన చిక్కేంటి అంటే ఒకటి హీనమైన పనిగా ఉంటుంది, ఒకటి ఉత్తమమైన పనిగా ఉంటుంది. ఈరోజు సమాజం అలా భావిస్తుంది, కానీ ఒకప్పటి పరిస్థితులు ఉండేవి కాదు. కనుక తండ్రికి ఉన్న సంపద అంతా కొడుక్కి ఇచ్చేవాడు. ఉదాహరణకి ఒక రైతు ఉంటే ఆయన పొలాన్నంతా కొడుక్కి ఇచ్చేవాడు. అదే ఆయన యొక్క వృత్తిగా సాగిపోయేది. కనుక అక్కడితో తండ్రి బాధ్యత అనేది తీరేది. ఈరోజు అలా కాదు. పొలాలన్నీ అమ్ముకోవాలి, పిల్లల్ని వేరే చదివించాలి, వాళ్ళు అనుకున్నటువంటి స్థితికి వీళ్ళు వాళ్ళని తీసుకెళ్ళాలి. అందుకోసం ఈ జీవితం అంతా నాశనం అయిపోవాలి. ఈ విధంగా ఈనాటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల పిల్లల మీద ప్రెషర్ ఎక్కువ, పెద్దల మీద అదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈరోజున్న పరిస్థితి మాత్రం చాలా హేయంగా ఉంది అని చెప్పుకోవాలి. ఇందులో అభివృద్ధి కూడా ఉంది, కాదని అనడం లేదు. ఎందుకంటే తరతరాలుగా ఒకే వృత్తి చేస్తూ ఉంటే ఒక విధంగా సంతోషించదగినదే. కానీ ఒక బంగారు వ్యాపారి కొడుకు బంగారమే అమ్ముతున్నాడు అనుకోండి, అతడు అందులో ఆనందాన్ని పొందగలడు. ఎందుకంటే ధనాన్ని చూస్తాడు, సుఖాలు ఉంటాయి, కష్ట నష్టాలు మొదటి నుంచి తెలిసి ఉంటాయి. అదే ఒక ఏ బాత్రూమ్ గడిగే పని ఉందనుకోండి,
నేను చేశాను కాబట్టి నా కొడుకు కూడా చేయాలి అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుంది. దీన్ని ఎలా పోగొట్టాలి అంటే విద్య చేతే పోగొట్టాలి. ఆ విద్య ఎలా ఉండాలి అంటే జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉండాలి తప్ప కేవలం మనలో ఉన్న సృజనాత్మకతని చంపి మక్కిగా ఉండేలా మనం తయారు చేసేటువంటి చదువుల వల్ల ప్రయోజనం అనేది ఉండదు. ఈరోజు అలా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్పడం అంటే వృత్తించ తేభ్యోన విధాడ కాంచిత అంటాడు. చక్కటి చదువు చేత అతడికి మంచి వృత్తి కూడా లభిస్తుంది. ఈరోజు అలాంటి పరిస్థితులను మనం కోల్పోయాం. కానీ ఒక మనిషి యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల్ని కంటే వాళ్ళకి వృత్తి విద్య రెండింటినీ కూడా అందివ్వాలంటాడు. ఇక స్థానే కుమారీ ప్రతిపాద్య సర్వాహ అంటాడు. పుత్రుడికి కానీ పుత్రికకు కానీ చక్కటి వరుడిని వధువుని ఏర్పాటు చేసి, అంటే కొడుకైతే కన్యని, కన్య అయితే వరుడిని మంచి విధానంగా ఏర్పాటు చేసి సచ్చీల గుణ సంపన్నులు అయినటువంటి వాళ్ళని ఏర్పాటు చేసి ఆ తర్వాత ఏం చేయాలి? అరణ్య సంస్థ అథ ముని అంటున్నాడు. అరణ్యాన్ని కోరుకోవాలయ్యా అంటే అక్కడతో ఈ సంసారాన్ని విడిచిపెట్టి అంతవరకే నీ బాధ్యత అని తెలుసుకుని మనవడి ముఖాన్ని చూసిన తర్వాత సన్యసించాలి. సన్యసించడం అంటే ఇక్కడ ఎక్కడికో వెళ్ళిపోవాలని మనం అర్థం తీసుకోక్కర్లేదు. విషయాల పట్ల వ్యామోహాన్ని తగ్గించుకొని వీలైతే కాసింత మనకి సద్గురువు అని అనిపించిన చోట, సద్గురువు అంటే శాస్త్రబద్ధమైన అర్థం మంచి నడవడిక కలిగిన వాడు అని ఆ అర్థంలో చెప్తున్నాను. మంచివాళ్ళు సత్పురుషులు అయిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇక శేష జీవితాన్ని గడుపుతూ ఉండాలి. కనుక మనిషి అనేవాడు లోకంలో వ్యవహారాన్ని ఇలా ఆరంభించి చివరికి పరమార్థం వైపుకు వెళ్ళి తన యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా గావించుకోవాలి అని విదురుడు మనకి ఈ సూక్తుల ద్వారా తెలియజేశాడు. మనం దాన్ని పాటించి చక్కటి స్థితిని పొందుతామని ఆశిస్తున్నాం. మరో భాగంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం.